అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు, ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమగల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని. పిల్లలేమైనారు, ఇల్లు వదిలిపోయినారు, పెండ్లాము లోకం ఏడ్చిపోయా. ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బు లేచిపోతా. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు. పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుంటాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. రావుడు, 6 నెలల తర్వాత నీకు శుభవార్త. నీకు మనవడు పుట్టాడు రా. నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఎదిరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు. ఆ రమణ నవ్వుతున్నాడు. మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు. వారసుడు పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే తెలుసా. నా అనుమానం, 3వ వాట కింద తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ బిడ్డకి రాసిస్తాడు తెలుసా. మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు అన్న పాయింట్ తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేవి పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనం. నాకు చిన్న సాయం చేయాలి. చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను అర్థాన్ని కాదమ్మా.
ఏం పట్టించారు? పాలు తాగించా. పాలలో విషయం కలిసింది. సిస్టర్, కాల్ డాక్టర్ రెడ్డి. చివరిగా పాలు ఎవరు పట్టించారు? పాలలో ఏం కలిపావు? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పు. నన్ను చంపదు బాబు. మీ మరదలే డబ్బిచ్చి బాబుకు పాలలో విషయం కలపమని చెప్పింది. రామన్న, దేవుడి మీద కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు. కింద జన్మలో చేసిన పాపం వల్ల నీ తండ్రి అలా అయిపోయాడు, కానీ ఈ జన్మలో చేసిన పుణ్యానికి కాదురా. దేవుణ్ణి చూపించు దేవుణ్ణి చూపించు అన్నావు. నీ కనుపాపంతో ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా? రామన్న, శాపాన్ని ఎదిరించి పుట్టాడని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా. గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరి తీస్తారా? కొడుకుల్ని, కోడల్ని, మనవణ్ణి, భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడమే బతికి సాధించేదేమిట్రా? శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను బతిమాలి నిన్ను ప్రాధేయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయిందిరా నా చెల్లెలు. బ్రతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు. కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా
ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా, ప్రతిష్ఠించు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీ బిడ్డని కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది. శివరాత్రి ఘడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప వంశం మిగలదురా. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. అయ్యా అయ్యా గారు, రామన్నా, నీ వల్ల ₹1,00,00,000 ఆస్తి నష్టపోయాను. నేను ఇష్టపడిన సీతను నాదానిగా చేసుకోలేకపోయాను. నిన్ను నీ వల్ల 14 ఏళ్ళు శిక్ష అనుభవించాను రా. ఒంటరితనం నాకు అంటగట్టిన నిన్ను నీ కుటుంబంతో కలిసి ఉండనివ్వనురా. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను రా. అయ్యా శివలింగం. ఏయ్, రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు కాపాడతాడో.
రామన్న చూసావరా భగవంతుడు లీలా నీ కొడుకు కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు ఇక మురళికి శిక్ష పడుతుంది నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది సీతమ్మ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందిరా రామన్న 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 గాలి భూమి నీరు తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న రామన్న చౌదరి వీటన్నిటినీ సృష్టించిన పరమేశ్వరుడే అసలైన దేవుడని అర్థం చేసుకుని శివ సాన్నిధ్యంలో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళిపోయాడు జీవితం చరితార్థం చేసుకున్నాడు.